హాయ్ అండి అందరికీ. అంజి విజయానికి స్వాగతం. ఈ ఉదయం పూట నేను వాకింగ్కి వెళ్ళదలుచుకున్నాను, కానీ నాకంటే ముందుగానే నా కుక్కలు బయలుదేరి వెళ్ళాయి. అది నా కుక్కలు ముందుగానే బయలుదేరి వెళ్తున్నాయి. నేను వాటి వెనుకనే ఫాలో అవుతున్నాను, అందుకే అవి ముందుకు వెళ్తున్నాయి. అదిగో మళ్ళీ రిటర్న్ అవుతున్నాయి రోడ్డు మీదకి. ఏయ్ దా, ఇక్కడ ఉన్న ఈ తెల్లబట్ట కుక్క పిల్ల చాలా స్మూత్. అరే చెప్తా కూడా వినవు కదా నువ్వు. ఇది ఒకటే లవ్ ఎఫెక్షన్ చాలా చూపిస్తుంది. ఏ దాదా రా, అరే జరు, ఏంది చెప్పు, ఏం చెప్పు, ఏం చెప్పు. ఈ కుక్క నా దగ్గరకు వస్తే అవి రానివ్వట్లేదు. ఇగో ఇది నాకు పెడుతుంది చేతిలోను. ఏంది ఏంటి ఏంటి, ఇది నా పైన లవ్ ఎఫెక్షన్ చాలా చూపిస్తుంది. ఇంకా టామే ఏమో తట్టుకోలేకపోతుంది అసలు, దాన్ని జరిపేస్తుంది. ఏంది ఏంది ఏంటి, ఇక్కడ అరే ఆగే, చెప్ చెప్ ఆగు ఆగు. ఈ బట్టకుక్క పిల్ల గురించి ఒక విషయం చెప్తాను. మా నాన్న చనిపోయినప్పుడు, ఆగు అరే చెప్తానే దానికి తక్కువ, అరే పా చెయ్యల్ల మొత్తం గబ్బు గబ్బు లేకపోతే కదా చెప్పితే ఇనా, ఊరికే చేయి నాకుతావు, కాలేస్తావు. ఆగు ఆగు ఆగు, ఏంది 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 ఏంది, గాయమైంది. 2 సార్లు పసుపు ఆయింట్మెంట్ పెట్టాను కానీ ఇంకా తగ్గడం లేదు. ఈ కుక్క యొక్క స్థావరం ఇదే, చిన్న గుంత ఉంది. ఈ గుంతలోనే రాత్రిపూట వండుకుంటుంది. అరే ఏ కామే జర్. ఈ బతుకు గురించి ఒక విషయం. మా నాన్న చనిపోయినప్పుడు 3వ రోజు ఆహార పదార్థాలు తీసుకొని సమాధి దగ్గర వెళ్ళినప్పుడు ఆహార పదార్థాలను తినడానికి వచ్చింది. ఇది స్ట్రే డాగ్, ఎవరో విడిచిపెట్టి వెళ్ళారు. అది ఆహార పదార్థాలను తిని మళ్ళీ మా వెంబడే ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి మా ఇంటి దగ్గరనే ఉంటుండే. అయితే ఈ టామీ కానీ, అదిగో టామీ కానీ, ఈ బంగారం కానీ ఈ కుక్కను నమ్మనిచ్చేవి కావు. బయట మంచిగానే ఆడుకుంటాయి, కానీ తినేకాడ మాత్రం దగ్గర రానియవు. ఇవి బయట ఈ 3 కూడా కలిసే ఉంటాయి, కానీ ఆ టామీ కానీ బంగారం కానీ కుక్కను ఇంటికి రానియవు. ఈ ఒక్క కుక్కనే కాదు, ఏ కుక్కను కూడా నమ్మనియవు. కామ్గా ఉంటుంది. దీనికి ప్రతిరోజు కనీసం రాత్రిపూట అయినా కానీ ఉదయం పూట కానీ ఒక పూట అన్నం పెడతాను. అది కృతజ్ఞతతో ఉండి నేను ఎప్పుడు వచ్చినా సరే, డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ తిరిగి రాత్రిపూట డ్యూటీ నుండి వచ్చేటప్పుడు కానీ లవ్ ఎఫెక్షన్ చాలా చూపిస్తుంది. దాని లవ్కు నేనే తట్టుకోలేకపోతుంటాను. వచ్చినప్పుడు చెయ్యి నాకడం, కాళ్ళు ఎదపైన వేయడం, ఇవన్నీ చేస్తుంది. నేను బయటికి వెళ్తే చాలు, ఎక్కడున్నా సరే చూస్తే చాలు నా వెంబడి వచ్చేస్తుంది. జరు ఆగు ఆగు, జర్ 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 జర్. ఇగో చెయ్యల్లా గబ్బులెప్తాయి, చెయ్యి ఊకే నాకుతావు, కాళ్ళు వేస్తావు, అంతా గలీజు. ప్రతిసారి మళ్ళీ నేను సబ్బుతోటి ఇంటికి వెళ్ళి ఆగాగు, బట్టలన్నీ మర్చిపోతావు. ఇంత తక్కువ నేను వేస్తావు కానీ జరు, గలీజు అవుతాయి మొత్తం. ఇక పా నడు, పా పా. ఏంది ఏంటి 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 ఏంటి, దీని బాధ నేను భరించలేకపోతున్నా. అబ్బా ఒకటే నాకుతుంది చెయ్యి.
దా 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 పా నా పా అడా ముందుకు దా. అరే చెప్తే అర్థం కాదు నడు. ఏ టామీ 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 అవి ఎక్కడో బయటకు వెళ్ళిపోయినట్లున్నాయి, లేకుంటే నా శబ్దం వింటే వచ్చేటివి.